ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మేము శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం రండి. నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాను. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేచామనుకోండి, ఎర్లీగా పని కూడా అయిపోతుంది, పూజ కూడా చేసేసుకుని ఇంకా టెంపుల్కి వెళ్ళి రావచ్చు కదా అని చెప్పి అయితే ఇంకా అలా లేసాను. ఎందుకంటే టెంపుల్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంక ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకుని ఆ జనాల్లో వెళ్ళొచ్చేసరికి అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి అందుకే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 5కి లేచేసి బయట మొత్తం కడిగేసేసి చక్కగా ముగ్గులు కూడా పెట్టేసి నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి టైం అయితే 6 అయిపోయింది. ఇంకా 6కి అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇది వచ్చేసి ముందు రోజు నైట్ మేమైతే అలా బయటకు అయితే వెళ్ళాము. చూసారా, 1 వీక్ ముందు నుంచే మేము ఉండే ఏరియాలో ఇలా లైటింగ్తో అయితే రోడ్లన్నీ మంచిగా అయితే అలంకరించేస్తారు. చేస్తారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. శ్రీరామనవమి వైబ్స్ అయితే ముందే అయితే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి టెంపుల్ రోడ్డు, చాలా బాగా డెకరేషన్ అయితే చేసేసారు. రేపు మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా 6కి అయితే ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే పిల్లలు లెగిసారనుకోండి అస్సలు చేయనివ్వరు. ఇంకా చప్పుడు రాకుండా వాళ్ళకి సౌండ్స్ ఏమి వినపడకుండా నేను వచ్చేసి కిచెన్లో ఇంకా ప్రసాదాలు అన్నీ అయితే రెడీ చేసేస్తున్నాను. మొన్న ఉగాదికి కూడా అయితే ఏం చేయలేదు, అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం ఒక 3-4 రకాల ప్రసాదాలు చేద్దామని చెప్పి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ముందుగా వచ్చేసి గార్లకి పూర్ణాలకి పప్పు పోసాను కదా, కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసాను. అది నలుగుతూ ఉంటుంది. ఇంకో పక్క వచ్చేసి ఇంకా సేమియాలు సగ్బియ్యం ప్రసాదం చేసేసాను. అండ్ అలాగే పులిహోరకు కూడా రెడీ చేసేసాను. పులిహోర కూడా అయితే కలిపేస్తున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి పూర్ణాల పప్పు అయితే పెట్టాను, అది కూడా ఉడుకుతూ ఉంది. ఎలాగో పూర్ణాలు వేస్తున్నాం కదా, ఇంకా దాంతోనే కదా బొబ్బట్లు కూడా చేసేది అన్నట్టు ఇంకా బొబ్బట్లు కూడా అయితే పిండి కలిపేసి అయితే సైడ్కి అయితే పెట్టేసాను, నానుతూ ఉంటుందని చెప్పేసి. ఇక పిల్లలు లెగుస్తారేమో అని చాలా ఫాస్ట్గా హడావిడిగా అయితే చేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా చేసినా 6కి అయితే స్టార్ట్ చేశాను. మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 9 అయితే అయ్యింది. ఇంకా ఎగ్జాక్ట్గా 9కి పిల్లలు కూడా అయితే లేచారు. ఇంకా నేను వచ్చేసి గార్లీ పూర్ణాలు అండ్ అలాగే పులిహోర, సేమియాల సగ్బియ్యం, బొబ్బట్లు అయితే చేశాను. ఇంకా మెయిన్గా శ్రీరాముల వారికి ఇష్టమైనవి పానకం, చలిమిడి, వడపప్పు కదా, అవి కూడా అయితే చేశాము. ఇవేం చేయకపోయినా ఆ 3 రకాలు చేసి దండం పెట్టుకున్నా చాలు. అసలు మనం ఏం చేయలేకపోయినా చిన్న బెల్లం మొక్క పెట్టి దండం పెట్టుకున్నా చాలా, దేవుడికి ఇవేం అడగడు కదా అని చెప్పి అయితే మా హస్బెండ్ అయితే అంటారు. ఇవన్నీ మనం తినడం కోసమే దేవుడి పేరు చెప్పుకుని మనమైతే తినేస్తున్నామని చెప్పి అయితే అంటారు. అది నిజమే కదా. ఇంకా నేను వచ్చేసి ఇలా ఇవి ప్రసాదాలు అయితే చేసేసాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 9 అయిందని చెప్పాను కదా. ఇక పిల్లలు లేచారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి అయితే మా హస్బెండ్ రెడీ చేసేసారు. ఇక వాళ్ళు కూడా అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఈ లోపు నేను వచ్చేసి ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసి ఇక ఇల్లు కూడా అయితే తుడుచుకొచ్చేసాను. ఆల్రెడీ ముందు ఊడ్చాను, మళ్ళీ పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసుకొచ్చేసి ఇక నేను కూడా రెడీ. ఇక నేనైతే పూజ చేసేటప్పుడు అసలు ఎందుకంటే ఇక పిల్లలు అయితే బయటికి పారిపోతూ ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ పూజ చేసుకునేసరికి టైం అయితే సరిపోతుంది. ఇక మా హస్బెండ్ నేను కూర్చొని మంచిగా మా పూజ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది, భలే అనిపించింది. పూజ మొత్తం చేసుకున్న తర్వాత చక్కగా నేను చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి ఇక పూజ అయితే చేసుకున్నాం. పూజ చేసిన తర్వాత ఇక మేము కూడా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము గుడికి స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయితే అయ్యింది. ఇక మేము వెళ్ళేసరికి ఫుల్ జనాలు ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో, గుడి ఇక్కడ ఉంటే లైను ఎంత బాగుందో. ఆ లైన్ చూసి మా హస్బెండ్ అయితే ఇంకా అసలు ఈ లైన్లో వెళ్ళలేము కూడా, వద్దు వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అయితే అన్నారు. నాకైతే మనసంతా ఏదోలా అనిపించింది. సర్లేమని చెప్పేది మేము వెనక్కి వచ్చేస్తుంటే ఇంకా గుడి దగ్గరికి రాగానే పోలీసులు ఎందుకో కానీ అప్పుడే ఇంకా లైన్ కాకుండా మామూలుగా జనాలను అయితే లోపలికి అయితే వదిలేస్తున్నారు. ఇక మేము కూడా వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఎలాగోలా అయితే నెట్టుకుని బాగానే వెళ్ళాము, అంతేం అనిపించలేదు. ఇంకా వచ్చేటప్పుడు ఉంది అసలు మామూలు రష్ లేదు. అమ్మో అనవసరంగా వెళ్ళామని చెప్పి అయితే అందరూ అనుకుంటున్నారు. తొక్కిసలాట చూడడం ఫస్ట్ టైం నేనైతేను. మొన్న అన్నారు కదా, ఇంకా ఫస్ట్ టైం లైవ్లో అయితే చూశాను. అసలు పిల్లలిద్దరిని చెరవకలను అయితే ఎత్తుకున్నాము, అస్సలు గాలే లేదు, నెట్టేస్తున్నారు. ఎంత జనాలు అమ్మో. ఈసారి అయితే వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయాలని చెప్పి అయితే అనిపించింది. కానీ అంత కష్టపడి గుడి లోపలికి వెళ్ళినందుకు కరెక్ట్గా మేము లోపలికి వెళ్ళే టయానికి అప్పుడే అమ్మవారికి అయితే ఇంకా కళ్యాణం చేస్తున్నారంటే తాళి కట్టడానికి టైం అయితే అయ్యింది. అప్పుడే మంగళసూత్రాలు అయితే పైకి చూపిస్తున్నారు. మేము గుళ్ళోకి వెళ్ళగానే ఎంత హ్యాపీ అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించింది. భలే కరెక్ట్ టయానికి వెళ్ళామని చెప్పేసి. ఇంకా జనాలు అందరూ కూడా బయట అయితే కూర్చుని ఉంటారు. ఎల్ఈడీలో డిస్ప్లే చేస్తారు కళ్యాణాన్ని. ఇంకా అందరూ బయట కూర్చునే చూస్తున్నారు. అంత జనాలు అయితే ఉంటారు. ఎంతమంది కూర్చుని కళ్యాణం చూస్తున్నారు అంతకు రెట్టింపు వెళ్ళి వచ్చేవారు వెళ్ళిపోయేవారు కూడా అంత జనాలు అయితే ఉంటారు. టెంపుల్ కూడా పెద్ద టెంపుల్ అయినా సరే అస్సలు ఖాళీ ఉండదు. చూసారా, డెకరేషన్ కూడా ఎంత బాగుంటుందో. ఇలా రియల్ ఫ్లవర్స్తోనే కోదండ రామాలయం అండ్ అలాగే జై శ్రీరామ్ అని చెప్పి అయితే డెకరేషన్ చేస్తారు. చాలా బాగుంటుంది. నేను అక్కడక్కడ చిన్న క్లిప్స్ మాత్రమే అయితే తీశాను. అదిగోండి అలా ఎల్ఈడీస్ అయితే పెడుతూ ఉంటారు. మేమైతే వెళ్ళి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. కూర్చోలేదు, పిల్లలతో ఫుల్ ఏడుస్తున్నారు, మమ్మీ వెళ్ళిపోదాం గాలేయట్లేదు అని చెప్పేసి. అదిగోండి మీరు కూడా అయితే దండం పెట్టుకోండి. అమ్మవారి మంగళసూత్రాలు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మేమైతే దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సైడ్ కళ్యాణం ఎలా చేశారో నాకైతే కమెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.